మనసంతా నీవే యేసయ్యా, నాకు ఆలోచన చెప్పేవాడావు నీవే యేసయ్యా, నాకు ఆలోచన చెప్పేవాడావు నీవే యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, మనసంతా నీవే యేసయ్యా, నా మనసంతా నీవే యేసయ్యా. కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 5వ వచనం. నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని ఉంటది. చదవండి. ఆహా నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు అదొద్దులండి. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చప్పట్లు కొట్టండి. కట్టడాలని అనుసరించాలి, ప్రవర్తన స్థిరపడాలి. ఈ రెండే మన ప్రాముఖ్యం. ఒకటి, మోషే గారు సీనాయి కొండ మీద ఇచ్చిన కట్టడాలు. సెకండ్ సెక్షన్ అంటే మోషే గారు దేవునితో నడిచినారు, మనము కూడా దేవునితో నడాలి. మొదటి సెక్షన్ లో డాడీ గారు చెప్పినట్లు మన పిల్లలను దేవుడితో నడిపించగలగాలి. మంచి కరోనాలో నేను ఎంతమంది పిలిచినా వస్తానని ప్రసాద్ బాబు చెప్పాడు. ప్రియమైన వాళ్ళ కరోనాలో ఎంతమంది ఎక్కువ మంది అని చెప్పలేదు. పెళ్లికి ప్రియమైన వాళ్ళ 10 గంటలకు స్టార్ట్ చేసి 1 గంటల వరకు జరిపించాం. ప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు, ఈ మా తండ్రి గారు ఇప్పుడు వాక్యం చెప్పినాయి, అలాగే బాబు ఇంకా శశి మాస్టర్ గారు అని ఉన్నారు. వీళ్ళు ముగ్గురే నడిపించినారు, ఎక్కువ మందిని వెళ్ళలేదు. ముందు రోజు వాతావరణం గలిబిలి, విపరీతంగా గలిబిలి. రెండో రోజు చనిపోను శవాల మధ్యన తీసుకొచ్చాం. అంత చుట్టూ చచ్చిపోయినటువంటి వారు, ఆ చచ్చిపోయినటువంటి వారు శవాల మధ్యనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ శవాల మధ్యనే వివాహం జరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా చెప్పలేదు ఆ రోజు వివాహం. అందుచేత దేవుడు మహాకృపను బట్టి ఈ రోజుకి ఈ కార్యక్రమానికి దేవుడు మీ అందరిని ముందుకు సర్దుకుంటాం, కొద్దిగా సర్దుకుంటాం, పిల్లలు కూర్చొని ఈ కార్యక్రమానికి మనకి సహాయం దేవుడు చేసి నడిపించి ఇంతవరకు దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 5వ వచనం ఏమనుంది? ఆహా, నీ కట్టడాలు గైకొని నడిచిన ఎడల నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. ప్రవర్తన ఏం చెయ్యాలా? స్థిరపడాలి. ఏం చెయ్యాలి? ప్రవర్తన స్థిరపడాలి. ప్రవర్తన ఇప్పుడు బాగుండాలి కదండి. తరువాత 9వ వచనం ఏమనుంది? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. డాడీ చెప్పారు, యవ్వనస్తులు చాలా మంది లోకంలో చెడి పడి నశించిపోతున్నారు కూడా. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ కూడా డివైడ్ అవుతాయి గ్రూపులు. ప్రియమైన వాళ్ళరా, ఈ యూత్స్ అందరూ కూడా పాడైపోతున్నారు. త్రాగుడు వలన, పాన్ పరోగు వలన, ఖైనా వలన అన్నిటి రీతిగా పాడైపోతున్నారు. ఇంత చక్కటి పని చేసినటువంటి వారు కూడా ప్రవర్తన సరిలేదని తాగుతారు. మేము కష్టపడినంతా మరి ఒళ్ళు పులిసిపోతే రాత్రి తాగకపోతే ఎలాగా అంటాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళ ప్రవర్తన బాగుండదు. ప్రియమైన వాళ్ళ యవ్వనస్తులు చాలా మంది తల్లిదండ్రుల మాటకి లోబడలేదు. ఎందుకు? వాళ్ళకి దేవుని నడతను వాళ్ళకి తల్లిదండ్రులుగా నేర్పించలేకపోయినందువలన, ఆ కట్టడాలని అనుసరించి నడవలేకపోయినందువలన ఆ ప్రవర్తన సరిలేదు. అందుకనే ఎంత కష్టపడినా ప్రవర్తన బాగుండాలి. ఏం బాగుండాలా? ఎంత కష్టపడినా మన ప్రవర్తన బాగుండాలి. ప్రియమైన వాళ్ళ
అందుకనే కట్టడాలు గైకొనాలి, ప్రవర్తన స్థిరపడి ఉండాలి. రెండోదిగా ఏమని ఉందంటే, ప్రవర్తనతో పాటు యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. దేని చేత? వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని ఉంటారు అమ్మా, లేదంటారా? యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని ఉంది. అంటే యవ్వనస్తులు వాక్యమును జాగ్రత్తగా చూడలేకపోయినందువలనే వాళ్ళ ప్రవర్తన స్థిరము లేదు. అంతే తేడా, ఏమీ కాదు. అన్నమంతా కొట్టుకక్కర్లేదు. నేను తమ్ముకుంటున్నప్పుడు 2 మెంతికలు తీస్తే నోట్లు వేస్తాను. ఉడికిందా లేదా? ఉడికిందిరా బాబు. కొద్ది నిమిషాలు అలాగే ఇటు తిరిగితే అది ఉడికిపోతుంది. ప్రేమైన వల్ల ఆ ఆలోచన నాకు అసలు చేత కాదు. కానీ ఆ ఆలోచన మా చెల్లి కింద ఉంది. మా కుటుంబం మధ్యకు ఉన్నారు. ఆ చెల్లి నాకు సహకరిస్తుంది. అని ఎలగరా అంటారు. అంతా బాగుంది కానీ నువ్వు దేవుడి దగ్గరికి సరిగా వెళ్ళవు అంటారు. ఆదివారమే పనులు అన్ని కూడా చేసుకుంటారు. ఆదివారమే ఏవేవో చేసుకుంటారు. మందిరానికి వాళ్ళు వెళ్ళరు. ఊరుగానే నేను ఆర్సేమ అన్నాను. ఆర్సేమ దేవుడిని ఆరాధించుద్దా అని అన్నాను. అమ్మా, ఆర్సేమ ఆరాధన లేదని ఉందా బైబిల్లో? ఆరాధన చెయ్యాలి. ఆర్సేమైనా దేవుడి సన్నిధిలో కనబడాలని అంటే నువ్వు అలాగా అంటే మన ఈ పనులన్నీ నువ్వు చేస్తారంటారు. దైవమైన వాళ్ళ పనులు పక్కన పెట్టి వెళ్ళరా తల్లి అని అంటారు. దేవునికి స్తోత్రం. ఆమె అలా ఆయన హెల్ప్ చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళ దేవుని మహాకృపను బట్టి అక్కడ నేను నగర సంఘంలో సంఘం కట్టినప్పుడు నా విశ్వాసం నాకు సహాయం చేసేవారు. ఒకరోజు నాకు ఆకలి వేసినప్పుడు ప్రేమించే మా కరుణం చనిపోయినప్పుడు ఆ కుమార్తెకు ఫోన్ చేసి అక్కడ ఒరే నాకు ఆకలి వేస్తుందిరా, అన్నం వండడం రొక్కదు అంటే వేడి అన్నము గుడ్లు తెచ్చింది కల్లా. అందుకు విశ్వాసం దగ్గర నేను ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉంటాను. దేవునికి స్తోత్రం. ఓపెన్ గా ఉంటాను. ప్రియమైన వాళ్ళ నిన్న నేను అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రభు ఏం చెయ్యాలి, అతను వచ్చాడు, అందరికీ ఏదో కొంత తీసుకెళ్తున్నాము, ఇస్తున్నాను, నాకు డబ్బులు చాలా టైట్ అయిపోయేవి, రెంట్లు కూడా రాలేదు, ఏం చేయాలి ప్రభు అని అంటే నాకు దేవుడు ఒక 500 కోట్లో దొరికింది. ఆ 500 పట్టుకొని వెళ్ళి వేసాను. ఆయన 1200 పానుకు పెట్టినాడు నిన్న కవర్లో. దేవునికి స్తోత్రం. ప్రాణు మా సొంత మేనల్నే అమ్ముతున్నాడు. ప్రాణు అంటే రొయ్యి వ్యాపారం చేస్తున్నాడు. నాన్న పంపించానని అంటే వేగుజామున ఒక 5 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు పంపించేస్తున్నాడు. అమౌంట్ వేయకుంటున్నాయి. దేవుడు మహాకృప. ప్రియమైన వాళ్ళారా, చిక్కులు నాకు ఎవరు కూడా అంతమంది కూడా తెలిసినట్టు దేవుని మహాకృపను బట్టి అద్భుతం దేవుడు చేస్తాడు. మనసు ఉండాలి కానీ మార్గాలు ఎన్నో. ఏ పని చేయడానికి? దేవుడు పని చేయడానికి. ఏ పని చేయడానికి? వస్త్రాలు నాకు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. దేనికి? అమౌంట్ తొలగిస్తానని కదండి. అన్నిట్లో సహకారం అందించడానికి ప్రభు గొప్ప కృపను చూపించేదండి. ఆయనకే మహిమ ఘనత ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు మంచి విషయం ఏంటంటే దేవునిని గొప్ప చేయాలి. ఆయన గొప్పోడు, మనం ఎవరిని గొప్పలేము కాదు. ఆయన రక్షకుడు, మనం ఎవరిని రక్షింపబడలేము. ఆయన రక్షిస్తేనే రక్షింపబడగలం. ప్రియమైన వాళ్ళరా, ఆయనట ఒకరికి పెంచి పోషించి ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి గృహం ఇచ్చి నడిపించకపోతే ఈ భూమి మీద ఎవరు సరిగా ఉండలేరట. నమ్మకపోయిన గృహం ఇచ్చి వస్త్రం ఇచ్చి ఆహారం ఇచ్చి ఉంచుతున్నాడే, ఎంత గొప్పడండి. దేవునికి స్తోత్రం. మేము మా పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకుంటాం, మా పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజు ఈ గృహము ఓపెనింగ్ కలిగినటువంటి దినము కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఇచ్చింది. ప్రియమైన వాళ్ళ ఇదే ప్లేస్ కి ఇదే ఓపెనింగ్ ఎవరు వచ్చారు తెలుసా? ఈ గృహానికి సమూయేల్ కర్మజ్ వచ్చాడండి. సమూయేల్ కర్మజ్ ఎంతమందికి తెలుసు? సమూయేల్ కర్మజ్ వచ్చాడు ఈ గృహాన్ని ఓపెనింగ్ కి. ఇప్పుడు దేవుడు పైకి ఎచ్చేసాడు. దేవునికి స్తోత్రం. 2004లో స్టీవెన్ పాల్ వచ్చారు. ఎక్కడది పిండెంట్ వాల్స్ మందిరం ఓపెనింగ్ స్టీవెన్ పాల్. ఇప్పుడు ఎక్కడికో దేవుడు తీసుకెళ్తారు. ప్రియమైన వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే అక్టోబరు
అక్టోబర్ 15వ తేదీ 14వ తేదీ 15వ తేదీ ఉదయం చర్చి డెడికేషన్ 2002 అక్టోబర్ 15 యేసయ్య గారు వచ్చారు. ఎక్కడికి? నగిరి. ఇంత పెద్ద మహానుభావులు వచ్చినారు, నాకు అభిషేకం ఇచ్చినారు, నేను ఆత్మగా పొందుకున్నాను, దేవుని కొరకు నడిపించగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చాలా సభలు ఉన్నాయి డిసెంబర్లో ఇంచుమించుగా 14 నుంచి 15 సభలు ఉన్నాయి. విశాఖపట్నంలో ఉదయము సేవకులు సేవకురాలు మీటు, ఈవినింగ్ పెద్ద క్రూసైడ్ 400-500 మెంబర్స్ 20వ తేదీ. ప్రియమైన వాళ్ళ బలంగా దేవుడు వాడుకునేటట్లుగా ప్రార్థన చేయాలి. డిసెంబరు 6వ తేదీ ఎల్లంపేట ప్రాంతము ఇంటీరియర్ ఏరియాలో లోపల ప్రాంతంలో ఉదయం సేవకులు సేవకురాలు మీటు, ఈవినింగ్ క్రూసైడ్. ప్రియమైన వాళ్ళరా అలాగే వీరగొట్టం మా పాస్టర్స్ ఫెలోషిప్ సేవకుల మధ్యన సేవకురాల మధ్యన డిసెంబర్ 15వ తేదీ వెళ్తున్నాను. మీరు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. మధుబాబు గారు ఉదయం ఫోన్ చేసి, అయ్యా మీ సంఘస్థులు ఎక్కడికైనా వస్తానంటే నేను వ్యాన్ పట్టుకొని వస్తాను, దగ్గరలో మీరు ఎక్కడ మీటింగ్కి వెళ్తే నేను వ్యాన్ ఫ్రీగా పెడతాను, ఆయిల్ పోసుకొని మీరు నాకు చెప్పండి అన్నారు. ఉండండి మా సంఘాన్ని అడుగుతానని అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా వస్తే మక్కువ 9వ తేదీ ఉంది మీటింగ్, వేరుగొట్టం 15 ఉంది. వేరుగొట్టము దగ్గరే, మక్కువ దగ్గరే. ఒకవేళ మీరు వస్తానంటే బండి మధుబాబు గారు అలమండ సేవకుడు, ఆయన నాకు ఫ్రీగా నాకు సర్వీస్ చేస్తానని అన్నారు. ప్రియమైన వాళ్ళరా ఒకవేళ మీరు బయలుదేరుతాము అని అంటే 10 మంది అయినా 80 అయినా పట్టే వ్యాన్ అతను కొన్నారు. మీరు బయలుదేరుతామంటే నాకు ఫ్రీగా డొనేషన్ చేయగలిగిన వ్యక్తిని దేవుడు లేపినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా జనవరి నెల 1వ తేదీ నుంచి ప్రియమైన వాళ్ళ ఆరాధన ఛానల్ ప్రపంచ గాస్పల్లో వస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఆరాధన ఛానల్ తిరుగుతుంది. అదే ఆరాధన ఛానల్లో సువార్తకు బయలుదేరుతున్నాను. మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నిటి విషయాల్లో మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వాళ్ళరా ప్రవర్తన ఎప్పుడు స్థిరపడుతుంది? కట్టడాలను మనము అనుసరించి నడిచినప్పుడు. 10వ వచనం అంటారు, చక్కటి మాట చదవండి. 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను నేను వెదికి ఉన్నాను. చప్పట్లు కొట్టండి. మీరందరూ చెప్పాలి, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెదికి ఉన్నాను. ఎలా వెతకాలి? పూర్ణ హృదయం. హృదయంలో నుంచి ఎవరిని వెతకాలి? దేవుడిని వెతకాలి. ఎప్పుడు నేను హృదయ సంబంధంగా నీకు ఇష్టమేనా, నేను నా కాలు రాదుగా, నీకు ఇష్టమేనా అని అంటుంటాడు. ప్రియమైన వాళ్ళ అలిసిపోతారు 3-4 ఫ్లోర్లకి కూడా కాదు. ఇదేంటి అన్నయ్య, నేను బట్టలు ఆడబెట్టడానికి వస్తున్నప్పుడు అలిసిపోతాను రా, ఎలా ఎక్కుతాను అంటది మా కింద చెల్లి. దేవుడే శక్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి జీవితంలో శక్తిని ఇవ్వడానికి దేవుడే. ఒక మనిషికి ఆరోగ్యం ఇవ్వడము దేవుడే, ఆయుష్ ఇవ్వడము దేవుడే, బలం ఇవ్వడం దేవుడే, ఆరోగ్యం ఇవ్వడం దేవుడే, ఆహారం ఇవ్వడం, వస్త్రం ఇవ్వడం అన్ని ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడితో ఉన్న సంబంధాన్ని ఉన్నటువంటి మనిషికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు చిన్నతనంలో నుంచే తన తల్లి విడిచిపెట్టిన తరువాత మందిరంలో దేవుణ్ణి పట్టుకుంది. ఏలీని దేవుని ఆత్మ వదిలేసింది, సమూయేలుని పట్టుకొని స్వరం వినబడుతుంది. భయపడిపోతున్నాడు చిన్నవాడు. అభిషేకము కలిగినటువంటి చిన్నతనంలో అభిషేకము అతనికి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతుంటే అతడు దూరం అయిపోయి భయపడిపోతున్నాడు. అభిషేకం తెలియని జనమాది కదండి. ఎవరికి దేవుడు నాజీర్ చేస్తాడో, ఎవరికి దేవుడు ఆత్మతో నింపుతాడో, ఎవరికి దేవుని సన్నిధిని విలువ కలిగి నడిపించగలుగుతాడో ఆయనకి అన్ని తెలుసు. ఇర్మియా గ్రంథంలో నీ గర్భములో రూపుదిద్దక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం.
అంటే రూపు దిద్దలేదట, దేవుడు ఎరిగాడట. అందుకని కీర్తనలో 39వ కీర్తనలో నీ నడక నీ పడక నేను పరిశీలన చేస్తున్నాను అంటాడు. అంటే నడకను పడకను ఎవరు పరిశీలన చేస్తారు? దేవుడు. చాలా మంది ప్రవర్తనను స్థిరపరచుకోరు, రకరకాలైనటువంటి వాటితో వెళ్తూ ఉంటారు, కానీ దేవుడు అది చూస్తున్నాడని గ్రహించరు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ ఇద్దరు మాట్లాడుతున్న మాటలు సీక్రెట్ మాటలు పక్షులు ఎత్తికెళ్తాయట దేవుడి దగ్గరికి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ అందుకనే దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని, దేవునితో ఉన్న నడిపింపుని మనకు ఎంతైనా విలువ కలిగింది. డిసెంబర్ 1-2 అమలాపురం వెళ్తాను. ఆ సేవకుడు వస్తాడు నాతో, ఈ సేవకుడు వస్తాడు, వెనకున్న సేవకుడు ఉన్నాడు వస్తాడు, ఇంకా మరొక 3 వస్తారు. 15 మందిని బయలుదేరుతామన్నారు. అయ్యా క్షమించండి, 15 మందిని నేను తీసుకెళ్ళలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసుకెళ్ళాను? రిజర్వేషన్లు చెయ్యాలి. అక్కడ చాలా ప్రయాసం. అందుకు అక్కడ సెలవు ఇచ్చిన ఆయన ఎంతమంది అని పర్లేదు అన్నారని, కానీ నేను నంద్యాల తీసుకెళ్ళిన 15 మందిని తీసుకెళ్ళా సభలకి. ప్రియమైన వాళ్ళు ఏదేమైనా దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు. దేవునికి స్తోత్రం. కుటుంబం కంటే దేవుడిని ఎక్కువ ఇష్టపడతాను, కుటుంబం కంటే. ఎందుకంటే కుటుంబం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. ఆయన అన్నారు మొదట, అంటే ఎక్కడ అన్నారమ్మా? ఆయన చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము లాస్ట్ లో ఏమని ఉంది? మొదట నా నీతి నా రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు మీకు ఇష్టమైంది ఏదో మీరు నన్ను అడగండి, అది మీకు నేను నా తండ్రి ద్వారా మీకు అనుగ్రహిస్తాను. చప్పట్లు కొట్టండి. అంటే నీతి మొదట, నా నీతిని నా రాజ్యాన్ని. అందరూ మొదట ఎత్తగలే కడుపు పొందాలి కాదు, కానీ పెందల కడే లేచే అనుభవం చేసుకుంది. పెందల కడే లేచి వెళ్ళి పని చేసుకోమని లేదు. పెందల కడే లేచి యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. మార్క్స్ 1:35 అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మనుషులు ఎవరు ఉండరు. యోహానుకి బాప్తిసం ఇవ్వడానికి తీసుకొని వెళ్ళినాడు అరణ్యంలోకి. అరణ్యంలో ఎవరు ఉండరు. బాప్తిసం ఇవ్వడానికి మా నోరెత్తి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ఇక జనాలు అంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇక పాపంతో నిండుతున్న ప్రజలందరూ వచ్చి మారు మనసు కొరకు మాకు బాప్తిసం కావాలని చెప్పి సిద్ధపడుతున్నారు. ఎక్కడ ఉన్నా కూడా ఆత్మీయుడు ఆత్మీయుడే. చెప్పండి కొట్టండి. ఎక్కడ ఉన్నా కూడా అక్కడ భూమి మీద ఉండి, అరణ్యంలో ఉండి, ఎక్కడ ఏకాగ్ర ఉండి ఆత్మీయుడు ఆత్మీయుడే యథార్థంగా చెప్పగలడు. ఈ రోజు చదువు నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంది. నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు. చాలా మంది త్రోవల్లో వెలుగు ఉండదు. ఏమంటారు మరి? చీకటి ఉంటుంది. చీకటి ఉన్నప్పుడు అంతా చాలా బాధపడిపోతుంటారు అందరూ కూడా. చీకటి ఉన్నప్పుడు నిద్ర పట్టదు కదండి. చీకటి ఉన్నప్పుడు సమస్యలతో సతమతం అయిపోతున్నారు. చీకటి ఉన్నప్పుడు ఏమవుతుంది? మనిషికి నిద్ర లేని రాత్రులు బాధింపబడతాయి. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలకి సరైన సమాధానం ఉండదు. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో శాంతి ఉండదు. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో మరి వెలుగు ఉండదు. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏది కూడా అలాగే రాదు. ఏటమ్మా ఎంత సంపాదించినా ఉండలేకపోతుంది. నాకు చాలా సభలు ఉన్నాయి డిసెంబర్లో ఇంచుమించుగా 14 నుంచి 15 సభలు ఉన్నాయి. విశాఖపట్నంలో ఉదయము సేవకులు సేవకురాలు మీటు, ఈవినింగ్ పెద్ద క్రూసైడ్ 400-500 మెంబర్స్ 20వ తేదీ. ప్రియమైన వాళ్ళ బలంగా దేవుడు వాడుకునేటట్లుగా మీరు ప్రార్థన చేయాలి. డిసెంబరు 6వ తేదీ ఎల్లంపేట ప్రాంతము ఇంటీరియర్ ఏరియాలో లోపల ప్రాంతంలో ఉదయం సేవకులు సేవకురాలు మీటు, ఈవినింగ్ క్రూసైడ్. ప్రియమైన వాళ్ళారా, అలాగే బేరగొట్టం మా పాస్టర్స్ ఫెలోషిప్ సేవకుల మధ్యన సేవకురాల మధ్యన డిసెంబర్ 15వ తేదీ వెళ్తున్నాను. మీరు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తాం. దేవునికి స్తోత్రం. మధుబాబు గారు ఉదయం ఫోన్ చేసి, అయ్యా మీ సంఘస్థులు ఎక్కడికైనా వస్తానంటే
నేను వ్యాన్ పట్టుకొని వస్తాను, దగ్గరలో మీరు ఎక్కడ మీటింగ్కి వెళ్తే నేను వ్యాన్ ఫ్రీగా పెడతాను, ఆయిల్ పోసుకొని మీరు నాకు చెప్పండి అన్నారు. ఉండండి మా సంఘాన్ని అడుగుతానని అన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా వస్తే మక్కువ 9వ తేదీ ఉంది మీటింగ్, వేరుగొట్టం 15 ఉంది. వేరుగొట్టం దగ్గరే, మక్కువ దగ్గరే. ఒకవేళ మీరు వస్తానంటే బండి మధుబాబు గారు అలమండ సేవకుడు, ఆయన నాకు ఫ్రీగా నాకు సర్వీస్ చేస్తానని అన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీరు బయలుదేరుతాము అని అంటే 10 మంది అయినా 80 అయినా పట్టే వ్యాన్ అతను కొన్నారు. మీరు బయలుదేరుతామంటే నాకు ఫ్రీగా డొనేషన్ చేయగలిగిన వ్యక్తిని దేవుడు లేపినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, జనవరి నెల 1వ తేదీ నుంచి ప్రియమైన వాళ్ళారా ఆరాధన ఛానల్ ప్రపంచ గాస్పల్లో వస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఆరాధన ఛానల్ తిరుగుతుంది. అదే ఆరాధన ఛానల్లో సువార్తకు బయలుదేరుతున్నాను. మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నిటి విషయాల్లో మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వాళ్ళారా, ప్రవర్తన ఎప్పుడు స్థిరపడుతుంది? కట్టడాలను మనము అనుసరించి నడిచినప్పుడు. 10వ వచనం అంటారు, చక్కటి మాట చదవండి. 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను నేను వెదికి ఉన్నాను. చప్పట్లు కొట్టండి. మీరందరూ చెప్పాలి, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెదికి ఉన్నాను. ఎలా వెతకాలి? పూర్ణ హృదయముతో. హృదయంలో నుంచి ఎవరిని వెతకాలి? దేవుడిని వెతకాలి. ఎప్పుడు నేను హృదయ సంబంధంగా నీకు ఇష్టమేనా, నేను నా కాలు రాదుగా, నీకు ఇష్టమేనా అని అంటుంటాడు. ప్రియమైన వాళ్ళారా, అలిసిపోతారు 3-4 ఫ్లోర్లకి. అవునా కదా? ఇదేంటి అన్నయ్య, నేను బట్టలు అంటడానికి వస్తున్నప్పుడు అలిసిపోతాను రా, ఎలా ఎక్కుతాను అంటది మా కింద చెల్లి. దేవుడే శక్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి జీవితంలో శక్తిని ఇవ్వడానికి దేవుడే. ఒక మనిషికి ఆరోగ్యం ఇవ్వడము దేవుడే, ఆయుష్ ఇవ్వడము దేవుడే, బలం ఇవ్వడం దేవుడే, ఆరోగ్యం ఇవ్వడం దేవుడే, ఆహారం ఇవ్వడం, వస్త్రం ఇవ్వడం అన్ని ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడితో ఉన్న సంబంధాన్ని ఉన్నటువంటి మనిషికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు చిన్నతనంలో నుంచే తన తల్లి విడిచిపెట్టిన తరువాత మందిరంలో దేవుడిని పట్టుకుంది. ఏలీని దేవుని ఆత్మ వదిలేసింది, సమూయేలుని పట్టుకుంది. పట్టుకొని స్వరం వినబడుతుంది, భయపడిపోతున్నాడు చిన్నవాడు. అభిషేకము కలిగినటువంటి చిన్నతనంలో అభిషేకము అతనికి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతుంటే అతడు దూరం అయిపోయి భయపడిపోతున్నాడు. అభిషేకం తెలియని ఘనమాది కదండి. ఎవరికి దేవుడు నాజీర్ చేస్తాడో, ఎవరికి దేవుడు ఆత్మతో నింపుతాడో, ఎవరికి దేవుని సన్నిధిని విలువ కలిగి నడిపించగలుగుతాడో ఆయనకి అన్ని తెలుసు. ఇర్మియా గ్రంథంలో నీ గర్భములో రూపుదిద్దక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. అంటే రూపుదిద్దలేదట, దేవుడు ఎరిగాడట. అందుకని కీర్తనలో 39వ కీర్తనలో నీ నడక నీ పడక నేను పరిశీలన చేస్తున్నాను అంటాడు. అంటే నడకను పడకను ఎవరు పరిశీలన చేస్తారు? దేవుడు. చాలా మంది ప్రవర్తనను స్థిరపరచుకోరు, రకరకాలైనటువంటి వాటితో వెళ్తూ ఉంటారు, కానీ దేవుడు అది చూస్తున్నాడని గ్రహించరు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ ఇద్దరు మాట్లాడుతున్న మాటలు సీక్రెట్ మాటలు పక్షులు ఎత్తుకెళ్తాయట దేవుడి దగ్గరికి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ అందుకనే దేవునితో ఉన్న సంబంధాన్ని, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని, దేవునితో ఉన్న నడిపింపుని మనకు ఎంతైనా విలువ కలిగింది. డిసెంబర్ 1-2 అమలాపురం వెళ్తాను. ఆ సేవకుడు వస్తాడు నాతో, ఈ సేవకుడు వస్తాడు, వెనకున్న సేవకుడు ఉన్నాడు వస్తాడు, ఇంకా మరొక 3 వస్తారు. 15 మందిని బయలుదేరుతామన్నారు. అయ్యా క్షమించండి, 15 మందిని నేను తీసుకెళ్ళలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసుకెళ్ళలేను? రిజర్వేషన్లు చెయ్యాలి. అక్కడ చాలా ప్రయాసం. అందుకు అక్కడ సెలవు ఇచ్చిన ఆయన ఎంతమంది అయినా పర్లేదు అన్నారని, కానీ నేను నంద్యాల తీసుకెళ్ళి 15 మందిని తీసుకెళ్ళా సభలకి.
ప్రియమైన వల్ల ఏదేమైనా దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు. దేవునికి స్తోత్రం. కుటుంబం కంటే దేవుడిని ఎక్కువ ఇష్టపడతాను, కుటుంబం కంటే. ఎందుకంటే కుటుంబం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. ఆయన అన్నారు మొదట, అంటే ఎక్కడ అన్నారమ్మా ఆయన? చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త, అమ్మా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయం లాస్ట్ లో ఏమని ఉంది? మొదట నా నీతి నా రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు మీకు ఇష్టమైంది ఏదో మీరు నన్ను అడగండి, అది మీకు నేను నా తండ్రి ద్వారా మీకు అనుగ్రహిస్తాను. చప్పట్లు కొట్టండి. అంటే నీతి మొదట, నా నీతిని నా రాజ్యాన్ని. అందరూ మొదట ఎత్తగలే కడుపు ఉండాలి కాదు, కానీ పెందల కడే లేచే అనుభవం వేసుకుంది. పెందల కడే లేచి వెళ్ళి పని చేసుకోమని లేదు. పెందల కడే లేచి యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. మార్క్స్ 1:35 వచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మనుషులు ఎవరు ఉండరు. యోహానుకి బాప్తిసం ఇవ్వడానికి తీసుకొని వెళ్ళినాడు అరణ్యంలోకి. అరణ్యంలో ఎవరు ఉండరు. బాప్తిసం ఇవ్వడానికి మా నోరెత్తి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ఇక జనాలు అంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇక పాపంతో నిండుతున్న ప్రజలందరూ వచ్చి మారు మనసు కొరకు మాకు బాప్తిసం కావాలని చెప్పి సిద్ధపడుతున్నారు. ఎక్కడ ఉన్నా కూడా ఆత్మీయుడు ఆత్మీయుడే. చెప్పండి కొట్టండి. ఎక్కడ ఉన్నా కూడా అక్కడ భూమి మీద ఉండి, అరణ్యంలో ఉండి, ఎక్కడ ఏకాగ్ర ఉండి ఆత్మీయుడు ఆత్మీయుడే యథార్థంగా చెప్పగలడు. ఈ రోజు చదువు నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంది. నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు. చాలా మంది త్రోవల్లో వెలుగు ఉండదు. ఏమంటారు మరి? చీకటి ఉంటుంది. చీకటి ఉన్నప్పుడు అంతా చాలా బాధపడిపోతుంటారు అందరూ కూడా. చీకటి ఉన్నప్పుడు నిద్ర పట్టదు కదండి. చీకటి ఉన్నప్పుడు సమస్యలతో సతమతం అయిపోతున్నారు. చీకటి ఉన్నప్పుడు ఏమవుతుంది? మనిషికి నిద్ర లేని రాత్రులు బాధింపబడతాయి. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలకి సరైన సమాధానం ఉండదు. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో శాంతి ఉండదు. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో మరి వెలుగు ఉండదు. చీకటి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏది కూడా అలాగే రాదు. ఏటమ్మా ఎంత సంపాదించినా ఉండలేక